ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో, సమాజంలో, సంఘంలో గొడవలు, తగాదలు రావడానికి గల కారణం ఏంటంటే, సమాధానం లేకపోవుట. అయితే దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము ఈ రీతిగా తెలియజేస్తుంది. అందరితో సమాధానముగా ఉండుము అని జెప్పేసి. అంతే కాకుండగా పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించడం అని జెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే సమాధానం ఈ రోజుల్లో సమాధానం లేక కుటుంబాలలో కలహాలు, సమాధానం లేక సంఘాలలో కలహాలు, సమాధానం లేక సమాజంలో కలహాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిజమైనటువంటి విశ్వాసి తన కుటుంబంలో సమాధానం కలిగి ఉంటాడు, సంఘంలో సమాధానం కలిగి ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం సమాజంలో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే కింది లైన్లో మరొక మాట ఏముందంటే, పరిశుద్ధంగా ఉండుటకు ప్రయత్నం చేయడని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే పరిశుద్ధత లేకుండగా దేవుణ్ణి ఎవడు చూడడు అని చెప్పేసి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే సమాధానంగా ఉండడం వల్ల మనుషులతో సంబంధం ఏర్పడుతుంది. పరిశుద్ధంగా జీవించడం వలన దేవునితో సంబంధము ఏర్పడుతుంది. ఈ 2 ఒక విశ్వాసికి ఖచ్చితంగా ఒక 2 కళ్ళలాగా పనిచేయాలి ఆత్మీయ జీవితంలో. ఇటు సమాధానము మనుషులతో, ఇటు దేవునితో పరిశుద్ధత. ఈ 2 కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత అన్నటువంటిది ఒక్క రోజులో వచ్చేటటువంటి పని కాదు. పరిశుద్ధత మన జీవిత కాలంలో జరిగేటటువంటి ఒక ప్రాసెస్. ప్రతిరోజు కూడా మనం ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతూ ఉంటాం. ఎక్కడో ఒక దగ్గర పడిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి సమయంలో మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన పాపములు మనం ప్రతిరోజు ప్రభు దగ్గర మనం కడుక్కోవడానికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడుతూ పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది జీవితకాలం కొనసాగే ప్రాసెస్. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా మనం జీవిస్తామో, పరిశుద్ధత అంటే పాపం చేయకుండా ఉండడమే పరిశుద్ధత కాదండి. పాపం చేయకుండా ఉండొచ్చు. కానీ దేవునికి ఇష్టంగా జీవించకపోతే గూడంగా అది మరి పరిశుద్ధత కిందికి రాదు. నేనే పాపం చేస్తలేను, నేను మంచిగా ఉన్నానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. అయితే నువ్వు ఆ పాపం చేయకపోవచ్చు, చెడు క్రియలు నువ్వు చేయకపోవచ్చు. కానీ నువ్వు దేవునితో సహవాసం కలిగి లేకపోతే గూడంగా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి పరిశుద్ధంగా జీవించాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సమాధానంగా ఉన్నప్పుడు నువ్వు మనుషులతోని సంబంధాలు ఏర్పడతాయి. ఈ రోజున పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే దేవునితో సంబంధం మంచిగా ఉంటది. ఈ 2 విషయాలు ఈ ఉదయ కాలమందు ఒకసారి ఆలోచన చేయాలి. నువ్వు సమాధానంగా ఉన్నావా? నీ ని నిన్ను హింసించే వారి కొరకు, నీ మీద వ్యతిరేక మాటలు మాట్లాడుతున్న వారి నిమిత్తము నువ్వెప్పుడైనా ప్రార్థన చేశావా? వారి పాపములు క్షమించమని? ఒకవేళ లేకున్నట్లయితే ఈ ఉదయ కాలమందే నీ నీ పొరుగు వారిని క్షమించే మనసు కలిగి నువ్వుండాలి. అది సమాధానం అంటే. పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. అది దేవునితో నీకు యుగయుగములు ఉండనీకే అదొక మంచి దారి లాంటిదనమాట. కాబట్టి ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమాధానము, పరిశుద్ధత ఈ 2 కూడా ఒక పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో నీ జీవితంలో గూడంగా సమాధానము, పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు నువ్వు నిజమైన విశ్వాసిగి, నిజమైన క్రైస్తవుడిగా నువ్వు పిలువబడతావు.